నటరత్న ఎన్టీఆర్ వారసుడిగా 1974లో తాతమ్మ కల చిత్రంతో తెరగ్గేట్రం చేశారు నందమూరి బాలకృష్ణ. గడిచిన 50 ఏళ్ల కాలంలో బాలకృష్ణ తెలుగు చిత్రసీమలో తనదైన ముద్రను వేశారు. పలు రికార్డును సొంతం చేసుకున్నారు. భారతదేశ సినీ చరిత్రలోనే నట వారసుడిగా 50 వసంతాలను విజయవంతంగా పూర్తి చేసుకున్నవారు మరొకర్లేరు. ఈ ప్రతిష్టాత్మక 50 వసంతాల బాలయ్య సినీ స్వర్ణోత్సవ సంబరాలను ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు అనంతపురం జగన్ బాలయ్య బాబు అభిమానులతో కలిసి నిర్వహించబోతున్నారు. జూలై 12వ తేదీ నుంచి ఆగస్టు 30వ తేదీ వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. అందుకు ప్రత్యేకంగా నందమూరి వారసత్వం అన్స్టాపబుల్ అంటూ డిజైన్ చేయించిన సింబల్ ను బాలయ్యకు తాజాగా అందించారు. ప్రతిరోజు ఉదయం కౌంట్ డౌన్ కామన్ డీపీని రిలీజ్ చేస్తామని, సాయంత్రం బాలయ్య షార్ట్స్ రీల్స్ ను షేర్ చేస్తామని తెలిపారు. అలానే ప్రతి శనివారం బాలకృష్ణ గురించి ప్రముఖులు చెప్పిన విశేషాలను రివీల్ చేస్తామని, ఆయన నటించిన సినిమాలను స్పెషల్ షోస్ వేస్తామని జగన్ చెప్పారు. వీటితో పాటు ప్రతి ఆదివారం ప్రపంచవ్యాప్తంగా సామాజిక కార్యక్రమాలను నిర్వహించబోతున్నామని అన్నారు. హిందీ చిత్రం ఛత్రపతి తరువాత బెల్లంకొండ శ్రీనివాస్ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. కథనాలకు ప్రాధాన్యముండే స్క్రిప్టుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ప్రస్తుతం అతను శేఖర్ చంద్ర దర్శకత్వంలో టైసన్ నాయుడు మూవీలో నటిస్తున్నాడు. ఇది మాస్ ఎంటర్టైనర్. దీంతో పాటు ఇటీవల కౌశిక్ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రానికి ఓకే చెప్పాడు. దీనికి సంబంధించిన భారీ షెడ్యూల్ ప్రస్తుతం జరుగుతోంది. అలానే లూథర్ చెప్పిన కథ నచ్చడంతో అతని దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయబోతున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. హైందవ అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ చిత్రంలో శ్రీనివాస్ అఘోరా కనిపించబోతున్నాడట. చందు మహేష్, సాయి శశాంక్ నిర్మిస్తున్న ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్లోనే భారీ బడ్జెట్ చిత్రమని తెలుస్తోంది. అశ్విన్ బాబు, దిగంగన సూర్యవంశీ జంటగా తెరకెక్కుతున్న సినిమా శివం భజే. అప్సర్ దర్శకత్వంలో మహేశ్వరరెడ్డి నిర్మించిన ఈ మూవీలో అర్బాజ్ ఖాన్, మురళీ శర్మ, భరణి, అయ్యప్ప శర్మ, తులసి తదితరులు కీలక పాత్రలు పోషించారు. వైవిధ్యమైన కథతో ఉన్నత సాంకేతిక విలువలతో రూపొందించిన ఈ సినిమా ఆగస్టు 1న విడుదల చేయబోతున్నట్టు నిర్మాత మహేశ్వరరెడ్డి తెలిపారు. షూటింగ్ పార్ట్ పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతోందని ఆయన అన్నారు. అతి త్వరలోనే సినిమా ట్రైలర్ను, లిరికల్ వీడియోస్ను విడుదల చేస్తామని దర్శకుడు అప్సర్ చెప్పారు. నీహారిక కొనిదెల సమర్పణలో పద్మజ కొనిదెల, జయలక్ష్మి అడపాక నిర్మిస్తున్న సినిమా కమిటీ కుర్రాళ్ళు. యదువంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ పక్కా ప్లానింగ్ కారణంగా అనుకున్న దానికంటే ముందే పూర్తయిపోయింది. ప్రస్తుతం మేకర్స్ ఫిల్మ్ ప్రమోషన్ మీద దృష్టి పెట్టారు. తాజాగా వీరు మూవీ నుండి జాతర సాంగ్ను విడుదల చేశారు. సందడి సందడి అంటూ సాగే పాటను సింహాచలం మన్నెల రచించగా అనుదీప్ దేవ్, రేణుకుమార్, శ్రీనివాస్ ధర్మిశెట్టి పాడారు. అనుదీప్ దేవ్ మంచి ఊపినిచ్చే బాణి అందించారు. వచ్చే నెలలో కమిటీ కుర్రోళ్ళు సినిమా జనం ముందుకు రాబోతోంది. ఇటీవల విడుదలైన వరుణ్ సందేశ్ నిందా మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా అతను నటిస్తున్న మరో సినిమా విరాజీ విడుదలకు సిద్ధమైంది. ఆద్యంత హర్ష దర్శకత్వంలో ఈ సినిమాను మహేంద్రనాథ్ కోండ్లా నిర్మించారు. ఇటీవల ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. తమ చిత్రానికి యుఏ సర్టిఫికేట్ లభించిందని, ఆగస్టు 2న జనం ముందుకు విరాజీని తీసుకువెళ్తున్నామని దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరాం, వైవా రాఘవ, రవితేజ, నన్నిమాల తదితరులు కీలక పాత్రలు పోషించారు.